నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. ట్రంప్ అక్రమ వలసదారులను ఎవరి దేశాలకు వాళ్ళని పంపించేస్తున్నాడని అనుకున్నాం ఇప్పటివరకు. ప్యాసింజర్ విమానాలు కాకుండా యుద్ధ విమానంలో పంపిస్తున్నప్పుడే ఏదో తేడా కొడుతోంది అనిపించింది. సరే, అది ఆ దేశ పాలసీ కాబట్టి మనం కూడా చూస్తూ ఉన్నాం. మా దేశస్తుల్ని పంపిస్తాము అంటే మేమే సహకరిస్తాం అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ అంతా ఊహించినంత సాఫ్ట్గా అక్రమ వలసదారుల్ని పంపించే ప్రక్రియ అయితే జరగట్లేదు. మనం ఊహిస్తున్న దానికి అక్కడ కనిపిస్తున్న సీన్కి అసలు పొంతనే లేదు. మీరు విజువల్స్లో చూస్తున్నారు. చేతులకు ఆ బేడీలు వేయడం ఏంటి, కాళ్లకు సంకెళ్ళు వేయడం ఏంటి, ఒక ఉగ్రవాదిని చూసినట్టుగా ట్రీట్ చేయడం ఏంటి? వాళ్ళు ఏమైనా దేశద్రోహులా, ఉగ్రవాదులా, దొంగతనం చేశారా లేక హత్యలు చేశారా? ఒక అమెరికన్ని అలా బేడీలు సంకెళ్ళు వేసి నడిపిస్తే ట్రంప్ ఊరుకుంటాడా? మరెందుకని మన వాళ్ళకి ఆ తరహా ట్రీట్మెంట్? ఆ కోణంలో ట్రంప్ ఎందుకు ఆలోచించలేకుండా పోతున్నారు? డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలోకి చొరబడడం తప్పే. వీసా గడువు తీరిన తర్వాత కూడా అమెరికాలో ఉండడం కూడా తప్పే. కానీ వాళ్ళు వెళ్ళింది బతకడానికి, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి. అలా వెళ్ళిన వాళ్ళు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ట్యాక్స్ కట్టిన వాళ్ళే వాళ్ళంతా కూడా. అంతే తప్ప అమెరికాని దోచుకోవడానికి ఏమీ వెళ్ళలేదు. అలాంటప్పుడు ఇంత దారుణంగా ట్రీట్ చేయడం ఏంటి? చేతులు కాళ్ళు కట్టేసి తీసుకొచ్చేంత నేరం వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఇదే విషయంపై అతిపెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏం ఒక్క మాట అమెరికాకి చెప్పలేరా అని నిలదీస్తున్నాయి. మరి ఈ విషయంలో ఇండియా స్టాండ్ ఎలా ఉండబోతోంది? అసలు అక్రమ వలసదారులకు సంకెళ్ళు వేయడం కరెక్టేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి? ఆ కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. అమెరికాకి వెళ్ళడం ఇంత కష్టమా? పంజాబ్ నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన వారి కష్టాలు వింటే బాబోయ్ మనకొద్దా అమెరికా ప్రయాణం అనేస్తారు ఎవరైనా. యమపురికి దారి ఎలా ఉంటుందో బతుకున్న వాళ్ళు ఎవరు చూసుండరు. కానీ బతికుండగానే ఆ దారి ఎలా ఉంటుందో చూసొచ్చారు కొంతమంది. బోలెడంత లగేజ్ వేసుకుని ఓ కొండని ఎక్కడమే చాలా కష్టం, అత్యంత ప్రమాదకరం కూడా. అలాంటిది 18 కొండలు ఎక్కించారట. 45 కిలోమీటర్ల పాటు కొండా కోనల మీదుగా నడిపించుకుంటూ తీసుకెళ్లారట. మధ్యలో ఎవరికైనా గాయాలైతే, అర్జెంటుగా మెడికల్ సపోర్ట్ అవసరమైతే అంతే సంగతులు. అలా ఒక బ్యాచ్ని తీసుకువెళుతూ ఉండగా మధ్యలో ఒకరి పరిస్థితి విషమించింది. అతన్ని అక్కడే అలాగే వదిలేసి మిగిలిన వాళ్ళని తీసుకెళ్లారు. కాస్త దూరం నడిచిన తర్వాత చూస్తే ఆ మార్గంలో అక్కడక్కడ కొన్ని శవాలు కనిపించాయి. 1-2 డెడ్ బాడీస్ కావు, ఎన్నో మృతదేహాలు అలా పడి ఉన్నాయి. కేవలం నడిపించడమే కాదు, ఒక్కోసారి కార్లలో బోట్లలో కూడా తీసుకువెళ్తారు. అమ్మయ్య నడక బాధ తప్పింది అని వాళ్ళేం అనుకోలేదు. ఎందుకంటే 10 మంది పట్టే కారులో 30-40 మందిని ఇరికించారు. ఒక 50 మంది పట్టే బోట్లో 100 మందిని కుక్కి పెట్టారు. బోట్ కెపాసిటీ చాలదు కదా, మధ్యలో తిరగబడితే కాదు, తిరగబడింది కూడా. అలా వెళుతున్న ప్రయాణికుల్లో ఒకరు చనిపోయారు కూడా. ఆ తర్వాత పనామాలోని అడవుల మీదుగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఆ ప్రయాణంలో ఇంకొకరు చనిపోయారు. అంటే అక్రమ మార్గంలో అమెరికా వెళ్ళడానికి ఒక బ్యాచ్గా బయలుదేరితే మార్గం మధ్యలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో చెప్పలేము. పైగా ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా తీసుకువెళ్ళడం కూడా కష్టమే. సో చావుకు తెగిస్తే తప్ప అమెరికా వెళ్ళడానికి సిద్ధపడద్దు. అమెరికా నుంచి అమృత్సర్కి C-17 యుద్ధ విమానం ల్యాండ్ అవ్వడం మాత్రమే మనం చూసాం. కానీ అందులో ప్రయాణించి వచ్చిన వాళ్ళ కథలు, వాళ్ళు అనుభవించిన నరక యాతన వర్ణనాతీతం. పంజాబ్లోని ఒక చిన్న గ్రామంలో ఉండే హర్వీందర్ సింగ్ తన స్టోరీ చెప్పుకున్నాడు ఇలా. ఆయన కూడా C-17 యుద్ధ విమానంలో వచ్చిన వ్యక్తి. అమెరికా వెళ్లేందుకు వీసా రాకపోవడంతో ఎలాగో అలా బ్రెజిల్ వచ్చేయండి, మిగతాది అక్కడి నుంచి మేం చూసుకుంటాం అని చెప్పారట. ఢిల్లీ నుంచి ఖతార్కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళగలిగాడు. బ్రెజిల్ వెళ్ళాక నేరుగా అమెరికాకి విమానంలో పంపిస్తారో అని ఎదురు చూస్తూ ఉంటే ఒక ట్యాక్సీ ఎక్కించి కొలంబియాకి, అట్నుంచి పనామాకి తీసుకెళ్లారు. ఆ తర్వాత షిప్లో అమెరికా చేరుస్తాం అని చెప్పారు. కానీ అక్కడ అలా జరగలేదు. 2 రోజుల పాటు ఎవ్వరికీ కంటపడని ఒక రూట్లో తీసుకెళ్లారు. ఆ సమయంలోనే పర్వతాలు కూడా ఎక్కించారు. ఆ ప్రయత్నంలోనే ఇందాక మనం చెప్పుకున్నట్టు దారి మధ్యలో కొందరు చనిపోయారు. ఇక మెక్సికో సరిహద్దుకి ఒక చిన్న బోట్లో కుక్కించి తీసుకెళ్లారు. అలా బోల్తా కొట్టి ఇంకొకరు చనిపోయారు. ఇంత దారుణ పరిస్థితుల్లో ప్రయాణించి మెక్సికో సరిహద్దు ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తున్నాం అని అనుకునేంత లోపే మరొక ఊహించని సీన్ ఎదురైంది. ఒక వ్యక్తి అమెరికా అధికారులకు పట్టుబడ్డంతో అందరినీ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఎదురైన పరిస్థితి దారుణం, అత్యంత దుర్భరం. అరెస్ట్ చేసిన వారిని చీకటి గదుల్లో నిర్బంధించారు. అలా 1-2 రోజులు కాదు, ఏకంగా 14 రోజులు. కనీసం సూర్యుడి వెలుగు కూడా కనిపించనంత గదులవి.
అలా బంధించిన జైల్లో ఈ ఒక్క బ్యాచ్ మాత్రమే కాదు అక్కడ ఉంది. పంజాబీ కుటుంబాలకు చెందిన కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళలో భార్యా పిల్లలతో కలిసి వచ్చి పట్టుబడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్రమ పద్ధతుల్లో అమెరికా ప్రయాణం మహాదారుణం. సరే, పట్టుబడ్డ వారిని అరెస్ట్ చేసి బంధించారని అనుకుందాం. మరి అక్రమ వలసదారులను ఇండియాకి పంపిస్తున్నప్పుడు కూడా ఆ పద్ధతి ఏంటి? గొలుసులతో కట్టేసి విమానాలు ఎక్కించడం ఏంటి? నిజానికి సంకెళ్ళు వేసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవ్వడంతో అది ఫేక్ ఫోటో అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్తో తేల్చింది. నిజమే, అది ఫేక్ ఫోటోనే. ఎలా ఫేక్ అంటే అందులో ఉన్నది భారతీయులు కాదు. సో వాళ్ళను భారతీయులు అనడం ఫేక్. కానీ అదే నిజం. ఆ ఫోటోలో ఉన్నది మనవాళ్ళు కాకపోవచ్చు, కానీ భారతీయులను కూడా కాళ్ళు చేతులు కట్టేసే తీసుకొచ్చారు. ఆ ట్రీట్మెంట్ నిజమేనని చెప్పేలాగా ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. స్వయంగా అమెరికా బార్డర్ పెట్రోలింగ్ డిపార్ట్మెంట్ యుఎస్బిపి విడుదల చేసిన వీడియో అది. యుఎస్బిపి చీఫ్ మైఖేల్ బ్యాంక్స్ ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఇల్లీగల్ ఏలియన్స్ని తిరిగి ఇండియాకి పంపించేస్తున్నాం అంటూ రాసుకొచ్చాడు. అసలు భారతీయులను ఇల్లీగల్ ఏలియన్స్ అనడంపై కూడా కొందరు ఫైర్ అవుతున్నారు. వాళ్ళ ఐడెంటిటీ తెలిసే భారత్కి పంపిస్తున్నప్పుడు ఇక ఇల్లీగల్ ఏలియన్స్ అనడం ఏంటి అంటూ తప్పుపడుతున్నారు. ఈ వీడియో రిలీజ్ అవ్వగానే పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రశ్నిస్తోంది. భారతీయులను అలా తీసుకువెళ్లడం చూడలేకపోతున్నామంటూ మాట్లాడారు. అటు ప్రియాంక గాంధీ కూడా దీనిపై ప్రశ్నించారు. ఇండియా అమెరికా మధ్య ఒప్పందం ఉన్నప్పుడు, మోదీ ట్రంప్ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఆ దేశానికి చెప్పొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. मैं ये कहूँगी कि बहुत बातें की गई कि मोदी जी ट्रंप जी बहुत अच्छे मित्र हैं. मोदी जी ने ऐसे क्यों होने दिया? क्या हम अपना जहाज नहीं भेज सकते थे उनको लेने के लिए? इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियाँ पहना के, बेड़ियाँ पहना के भेजा यहाँ पे? उनको जवाब देना चाहिए, प्रधानमंत्री जी को जवाब देना चाहिए. ये कोई तरीका है क्या? C-17 యుద్ధ విమానంలో భారతీయులకు సంకెళ్లు వేసి మరీ ఇండియాకి పంపించడం జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. అంత పెద్ద విమానంలో ఇప్పుడు తీసుకొచ్చింది కేవలం 104 మందిని మాత్రమే. మున్ముందు ఇలాంటి విమానాల్లోనే కెపాసిటీకి మించి తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు అన్నది ఇంకొందరి వర్షన్. ఎందుకంటే అమెరికా హోమ్ల్యాండ్ చెబుతున్న అఫీషియల్ డేటా ప్రకారం సరైన డాక్యుమెంట్స్ లేని భారతీయులు 20,407 మంది ఉన్నారు. వారిలో 17,940 మందిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాకి పంపించేస్తామని చెప్తోంది అమెరికా. సో 104 మందికి పెద్ద యుద్ధ విమానాన్ని పంపించి ఒక్కొక్కరిపై కనీసం 7-8 లక్షలు ఖర్చు పెట్టిన అమెరికా ఆ 17,940 మందిని పంపించడానికి ఇప్పట్లా ఎక్కువగా ఖర్చు పెట్టదు. అంటే అర్థం, ఒక్కో సీట్లో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి తీసుకురారు అన్నది కొందరి వర్షన్. అందుకే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో ఉండిపోయిన భారతీయులను సగౌరవంగా తెచ్చుకుందాం అని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. కాకపోతే ఇండియానే ఒక స్టెప్ ముందుకు వేసి దాదాపు 18,000 మంది భారతీయులను తీసుకురావాలి అంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బహుశా ట్రంప్ ఉద్దేశం కూడా అదే అయ్యి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇకపై ఇండియన్స్ని ఇలా పంపించకూడదు అనుకుంటే మీరే వచ్చి తీసుకెళ్ళండి అనే సిగ్నల్స్ పంపించి ఉండొచ్చు అని చెప్తున్నారు. మరోవైపు అమెరికానే స్వయంగా విమానాలు ఏర్పాటు చేసి పంపించినా సరే దానికయ్యే ఖర్చుల్ని ఇండియానే భరించేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అక్రమ వలసదారులను ఇలా ఇండియాకి పంపించేయడం కొత్తేమీ కాదు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చేసిన కామెంట్ ఇది. ఇది 100% కరెక్ట్ కూడా. కొన్నేళ్లుగా అక్రమ వలసదారులను గుర్తించి ఇండియాకి పంపిస్తూనే ఉంది అమెరికా. 2009 నుంచి 16,000 మంది ఇండియన్స్ని ఇలానే డీపోర్ట్ చేశారు. ఇక్కడ మరో పచ్చి నిజం కూడా చెప్పుకోవాలి. అక్రమ వలసదారులైనంత మాత్రాన చేతులు కాళ్లకు సంకెళ్ళు వేస్తారా అని ఇందాకటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అమెరికాలో ఉండే రూల్ ఏంటో తెలుసా? ఇంత దారుణంగా వ్యవహరిస్తూ కూడా తాము ఇంకా మానవతా దృక్పథంతోనే ఆలోచిస్తున్నాము అని అమెరికా చెప్తోంది అంటే అందుకు కారణం ఏంటో తెలుసా? అక్రమ వలసదారులను అమెరికాలో ఉగ్రవాదుల్ని చూసినట్టు చూస్తారు. ఎవరెంత హర్ట్ అయినా సరే ఇది నిజం. అక్కడి టెర్రరిస్టులకు ఎలాంటి చట్టాలు ఉన్నాయో దాదాపుగా అంతే సమానమైన చట్టాలు అక్రమ వలసదారుల విషయంలో కూడా ఉన్నాయి. తాము ఇంకా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నాం అనేది అమెరికా ఒపీనియన్. ఎలానో తెలుసా? నిజానికి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి అమెరికాలో ఎంటర్ అవుతున్నాడు అంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. అంటే ఆ వ్యక్తి ప్రమాదకరం కాకపోయినప్పటికీ ప్రమాదకారిగా అనిపించినా చాలు కాల్చివేసే అధికారం ఉంది అక్కడి అధికారులకి. కానీ సరిహద్దుల ద్వారా అక్రమంగా ప్రవేశిస్తున్న వారి పట్ల తాము అలా వ్యవహరించట్లేదు అంటోంది అమెరికా. వారిని కేవలం అరెస్ట్ చేసి ఒక చోట పెట్టి వారికి ఆహారం ఇచ్చి ఆ తర్వాత ఎవరి దేశాలకు వాళ్ళని పంపిస్తున్నాము అంటూ క్లారిటీ ఇస్తోంది. అంటే తాము మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నట్టే కదా అని ప్రపంచానికి తిరిగి ఎదురు ప్రశ్న వేస్తోంది అమెరికా. సపోజ్ పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి సరిహద్దు గుండా ఎవరైనా ప్రవేశిస్తున్నారు అనుకోండి.
భారత సైన్యం కాల్చేస్తుందా లేదా? పోనీ అవకాశం ఉంటే ప్రాణాలతో పట్టుకుని అరెస్ట్ చేస్తుంది. సేమ్ అలాంటి రూల్సే అమెరికాలో కూడా ఉన్నాయని చెప్తున్నారు కొందరు విశ్లేషకులు. ఇక చేతులు కాళ్లకు సంకెళ్లు వేయడం గురించి రాజ్యసభలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన జైశంకర్ 2012 నుంచి అక్రమ వలసదారులకు అమెరికా సంకెళ్లు వేస్తోంది అనే చెప్పారు. అది అమెరికా రాసుకున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని కూడా మంత్రి జైశంకర్ ఇచ్చిన సమాధానం. It is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad. This is naturally subject to an unambiguous verification of their nationality. This is not a policy applicable to any specific country, nor indeed one only practiced by India. It is a general accepted principle in international relations. అందులోనూ అమెరికా రూల్స్ ప్రకారం అక్రమ వలసదారుడు దాదాపుగా టెర్రరిస్ట్తో సమానం కాబట్టి ఖచ్చితంగా సంకెళ్ళు వేస్తారనే చెప్తున్నారు. అది అక్కడ రూల్. అంతేకాదు డాక్యుమెంట్స్ లేని భారతీయులను ఇండియాకి పంపిస్తున్నప్పుడు మిలిటరీ విమానాన్ని ఉపయోగించారు. అంటే అర్థం వాళ్ళందరినీ మిలిటరీ బేస్కి తీసుకువెళ్ళినట్టే కదా. మిలిటరీ బేస్ విషయంలో అమెరికా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోదు. అందుకే అలా లాక్ చేశారు అనేది ఒక వాదన. ఇక్కడ మిలిటరీ బేస్ని ఎందుకు ఎంచుకున్నారు, అక్కడి నుంచే ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. సాధారణంగా ఏ దేశమైనా తమ దేశ వాసులను తీసుకువెళ్ళడానికి విమానాలు పంపించవచ్చు. కానీ అమెరికాలో ప్యాసింజర్ విమానాలు నడిపే ఎయిర్పోర్ట్ల దగ్గరికి ఇలా ప్రత్యేకమైన విదేశీ విమానాలని అమెరికా అనుమతించదు. ఎవరు ఎలాంటి దాడి చేస్తారోనన్న భయం దానిది. అందుకే మిలిటరీ బేస్లనే సెలెక్ట్ చేసుకుంటుంది. పైగా అమెరికా నుంచి అమృత్సర్ బయలుదేరిన విమానం నేరుగా రాకుండా మధ్యలో జర్మనీలో బ్రేక్ తీసుకుంది. అక్కడ కూడా అమెరికాకు చెందిన మిలిటరీ బేస్లోనే ఆపారు. కారణం C-17 యుద్ధ విమానం పెద్దదే అయినా అందులో ఉండే బాత్రూమ్ ఒక్కటే. అందులోనూ 45 మంది అమెరికన్ అఫీషియల్స్, 11 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు ఆ విమానంలో. అందుకే మధ్యలో జర్మనీలో చిన్న బ్రేక్ ఇచ్చి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడానికి అనుమతి ఇచ్చి ఆ తర్వాత అమృత్సర్కి తీసుకొచ్చారు. అందులోనూ అది మిలిటరీ బేస్ కావడంతో ఈ మధ్యలో వాళ్ళు అటు ఇటు వెళ్లకుండా ఉండేందుకే ఇలా సంకెళ్ళు వేశారు అనేది మరికొందరు చెప్పే సమాధానం. టెర్రరిస్టులకి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి, మన భారతీయ స్టూడెంట్స్కి ఒకే చట్టం అమలు చేస్తే ఎట్లా? మీరు ఒక 100 రోజుల పాటు ఆంధ్ర విద్యార్థులకి లేదా భారతీయ విద్యార్థులకి లేదా అన్ని దేశాల విద్యార్థులకి మీరు గ్రేస్ పీరియడ్ ఇచ్చి, గ్రేస్ పీరియడ్ అంటే ఈ 100 రోజుల లోపల మీరు సెట్ అవ్వండి, ఎంతో కొంత మీకు షాక్ లాగా ఓవర్ నైట్ మిమ్మల్ని ఉద్యోగాలు ఆపేయమంటాం కూడా భావ్యం కాదు అనే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు? ఇక్కడ ఇంకొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వీసా, పాస్పోర్ట్ లేకుండా అమెరికా వెళ్ళి దొరికిపోతే ఎలా ట్రీట్ చేస్తారు? వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలోనే ఉంటూ దొరికితే ఎలా వ్యవహరిస్తారు? వీళ్ళిద్దరినీ వేరువేరుగా ట్రీట్ చేయడం ఉంటుందా, లేక ఒకటే రకంగా ట్రీట్ చేస్తారా అనేది ప్రధానమైన ప్రశ్న. కానీ అమెరికా చట్టానికి ఇద్దరు ఒక్కటే. ఎవరైనా సరే వ్యాలిడ్ డాక్యుమెంట్ లేకుండా అమెరికాలో పట్టుబడితే వారిపై అక్రమ వలసదారులుగా ముద్ర వేస్తారు. కాకపోతే ఇండియాతో, అందులోనూ ప్రధాని మోదీతో ట్రంప్కి మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు కాస్త పద్ధతిగా వ్యవహరించవచ్చు కదా అనేది ఇక్కడ వినిపిస్తున్న ఇంకో ప్రశ్న. నిజమే, కావాలంటే ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని ఇండియా కోరచ్చు. లేదంటే కొన్ని ఇంటర్నేషనల్ NGOలు, రెడ్ క్రాస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా సగౌరవంగా భారతీయులను మన దేశానికి రప్పించవచ్చు. కానీ ఇలాంటి మధ్యవర్తిత్వాలను ట్రంప్ అంగీకరిస్తాడా అనేదే పెద్ద ప్రశ్న. అసలు ఐక్యరాజ్య సమితికి నిధులే ఇవ్వను పో అంటున్నాడు ట్రంప్. పైగా తన దారికి అడ్డం వచ్చే ప్రతి ఒక్క దేశాన్ని బెదిరించే దారికి తీసుకొచ్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ సాఫ్ట్గా వ్యవహరిస్తారని మనం అనుకోలేము. పైగా C-17 యుద్ధ విమానంలో అక్రమ వలసదారులను పంపించడం ద్వారా ఒక సంకేతం పంపారు ట్రంప్. కొలంబియా కానీ, గ్వాటెమాలా కానీ ఇలా మిలిటరీ ఎయిర్ప్లేన్స్ ద్వారా తమ దేశ ప్రజలను తరలించడాన్ని తప్పుపడుతున్నాయి. ప్యాసింజర్ విమానాలు ఉన్నప్పటికీ కావాలని యుద్ధ విమానాల్లో పంపించడం ద్వారా ట్రంప్ తన ఆధిపత్యాన్ని ఇలా ప్రదర్శిస్తున్నాడు అని విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో ఇండియాకి కూడా మినహాయింపు లేదు అని చెప్పకనే చెప్పారు ట్రంప్. తనకు మిత్రదేశంగా ఉన్న భారత్ విషయంలోనే ఇంత కఠినంగా ఉన్నప్పుడు ఇకపై ఏ దేశాన్ని, ఏ దేశ వినతిని తాను పట్టించుకోను అని చెప్పడమేగా ఈ చర్యకు అర్థం. ఇక్కడ పర్టికులర్గా ఒక విషయం చెప్పుకోవాలి. అమెరికాకి అక్రమ వలసల్ని అరికట్టే ప్రయత్నాన్ని ఇండియా నుంచే మొదలు పెడతామన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. మరి అది ఎలా ఉండొచ్చు? ఇకపై ఇండియా నుంచి అమెరికాకి వెళ్లే ప్రతి ఒక్కరిపైన స్క్రూటినీ ఖచ్చితంగా పెరుగుతుంది.
వాళ్ళ వీసా, పాస్పోర్ట్, వాళ్ళు సమర్పించే డాక్యుమెంట్స్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇతర ప్రూఫ్స్, ఇలా ప్రతి ఒక్కదాన్ని 1కి 2 సార్లు పరిశీలించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. ఇండియా నుంచి వెళ్లేది H1B వీసాతో అయినా, టూరిస్ట్, బిజినెస్, స్టూడెంట్ వీసాలతో అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇకపై కఠినంగా వ్యవహరించే అవకాశమే ఉంటుంది. ప్రతిసారి అమెరికా నుంచి ఇలాంటి తలనొప్పుల్ని అంగీకరించే పరిస్థితిలో భారత్ లేదు, అంత రిస్క్ కూడా తీసుకోదు. సో ఫైనల్గా అమెరికాకి అక్రమంగా వెళ్ళాలి అనే ఆలోచన మానుకోవడమే బెటర్. ఎలాగో అలా వెళితే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనే మైండ్ సెట్ ఖచ్చితంగా వదులుకోవాలి. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.